దట్టమైన అడవుల్లో పచ్చని చెట్లు, ఎత్తైన కొండల నడుమ నెలవై ఉంది సరళమైసమ్మ ఆలయం. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంలా వెలుగొందుతుంది ఆ ఆలయం. ఈ ఆలయానికి వందల సంవత్సరాల అద్భుత చరిత్ర ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లాపూర్ గ్రామంలో కొలువై ఉన్న సరళమైసమ్మ తల్లి ఆలయంపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. రాచకొండ రాజ్యాన్ని మహాపద్మనాయక వంశస్థులు పరిపాలిస్తున్న కాలంలో సరళమైసమ్మ ఆలయం స్వయంభుగా వెలసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఆలయ స్థల పురాణాన్ని పరిశీలించినట్లయితే నిజాం రాజుల పరిపాలనా కాలంలో అల్లపూర్ వద్ద ఒక సైనిక స్థావరం ఉండేది. ఇక్కడి నుండి గోల్కొండకు వెళ్లే మార్గంలోనే ఈ ఆలయం ఉంది. కోటలో ఉన్న సైనికుల కోసం అల్లాపూర్లో ఉన్న సైనికులు పీపుల్ పహాడ్ గ్రామం నుండి గొర్రెపోతులు, మేకపోతులు, కల్లు వంటి వాటిని తీసుకెళ్లేవారు. వీటిని తీసుకుని వెళ్లేటప్పుడు సరళమైసమ్మ తల్లి ఆలయం దాటి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టకుండా వీటిని తీసుకుని వెళుతుండడంతో అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. దీంతో సరళమైసమ్మ తల్లి సుడిగాలి రూపంలో సైనికుల స్థావరాలను చెల్లాచెదురు చేసింది. సైనికుల గుర్రాలు మాయమైపోయాయి. సైనికుల జాడ ఎక్కడా కనబడకుండా పోయింది. నిజాం నవాబు సైనికులు ఏమైపోయారు, గుర్రాలు ఏమైపోయాయని వెతికించడం ప్రారంభించాడు. ఇది ఒక అంతు చిక్కని మిస్టరీగా మారింది. ఇదే సమయంలో అక్కడే ఉన్న ఓ పశువుల కాపరి అమ్మవారికి నైవేద్యం పెట్టి బోనాలు సమర్పిస్తే మీ సైనికులు తిరిగి వస్తారని చెప్పాడట. దీంతో నిజాం అమ్మవారికి బోనాలు సమర్పించి నైవేద్యం పెట్టడంతో సైనికులు తిరిగి వచ్చారనే చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. సరళమైసమ్మ తల్లి ఆలయం గతంలో చాలా చిన్న ఆలయంగా ఉండేది. భక్తులు, పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగటంతో వారికి కావాల్సిన విధంగా సౌకర్యాలు ఉండేవి కాదు. దీంతో ఆలయ పాలక మండలి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భావించింది. పాత ఆలయాన్ని యథావిధిగా ఉంచి నూతన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకొరకు 3 కోట్ల రూపాయల విరాళాలను సేకరించి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. కొత్త ఆలయం వద్ద కేవలం కొబ్బరికాయలు మాత్రమే కొట్టాలని, కోళ్లు, మేకలు బలివ్వొద్దని ఆంక్షలు విధించారు. కోళ్లు, మేకలు పక్కనే ఉన్న పాత గుడి వద్ద కోసుకోవచ్చని పాలక మండలి తెలిపింది. అందుకే ఇక్కడకు మొక్కులు చెల్లించుకోవాలని వచ్చిన భక్తులు మహిమాన్వితమైన అమ్మవారి పాత గుడి వద్ద మొక్కులు చెల్లించి భక్తి శ్రద్ధలతో పూజించి తదనంతరం నూతనంగా నిర్మించిన అమ్మవారి గుడిని దర్శించుకుని వెళ్తుంటారు. సరళమైసమ్మ తల్లి ఆలయ విశిష్టత గురించి ఆలయ పూజారిని తెలుసుకున్నాం. స్వామి చెప్పండి, సరళమైసమ్మ తల్లి అనేది రాచకొండ రాజుల పరిపాలన కాలంలో వెలిసిందని చెప్పేసి కూడా చరిత్రతో తెలుస్తుంది. ఆలయ విశిష్టత శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. ఈ ఆలయం ఇది నూతన ఆలయం. ఇది కింద మనకు పురాతన ఆలయం ఉంది. సుమారు 200 సంవత్సరాల క్రితం వెలిచిన అమ్మవారు ఆ తల్లి స్వరూపం ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది సుమారు 2014 ఆలయ శంకుస్థాపన జరిగింది. 2018 మే 4 నాడు అమ్మవారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది సుమారు 750 మంది దాతలతో నిర్మాణం చేపట్టడం జరిగింది. దీని యొక్క ఆలయం కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి ఆర్ధ వెంకటరెడ్డి చైర్మన్, అతని రాత్రిమౌలు కష్టపడి 750 మంది దాతలతో సహకారాలతో తీసుకొని నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ శ్రీచక్ర అభిషేకం ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారి అభిషేకం ఉంటుంది. మరి ప్రతి పౌర్ణమి నాడు చండీ హోమం జరుగుతుంది ఇక్కడ. ఈ విధంగా అమ్మవారి బాగా అభివృద్ధిలో కారణం ఏంటంటే, ఒక అమ్మాయి పెళ్లి కావడం లేదు, అమ్మాయి తల్లిదండ్రులు ఖచ్చితంగా దండం పెట్టుకుంటే పెళ్లి కావాల్సిందే. అమ్మాయి పెళ్ళి అయింది, ఒక 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు సంతానం లేదు, ఖచ్చితంగా అమ్మవారిని వేడుకుంటే సంతానం కలవలసిందే. ఒక అబ్బాయి బాగా చదువుకుంటూ ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఇబ్బంది పడుతుండు, ఆ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఖచ్చితంగా ఏదో విధంగా ఆ అబ్బాయి సెటిల్ అయ్యడం ఖాయం. అయితే ఈ విధంగా మనస్ఫూర్తిగా చేయడానికి అమ్మవారు అనుగ్రహిస్తుంది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షణ వీక్షణ కూడా సంపూర్ణంగా ఉంటుందని భక్తుల నమ్మకం. భక్తులు ఈ విధంగా విశేషంగా ఇక్కడ వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది వెళ్తుంటారు. సరళమైసమ్మ ఆలయం సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ సరళమైసమ్మ టెంపుల్ అనేది చాలా ప్రసిద్ధి చెందడం జరిగింది. చాలామంది కూడా ఎక్కడెక్కడో సుదూర ప్రాంతం నుంచి కూడా వస్తూ ఉండడం జరిగింది. అసలు సరళమైసమ్మ చరిత్ర ఏంటి? సరళమైసమ్మ అనేది ఎన్నికడికి పెద్ద గుట్టలల్లా పురాణాలే మా తాతలు ఎంత రోడ్ లేక అప్పుడు చిన్న గుడి ఉండే ఆ లోయల సరళ
సరళ అనేది సరళమైసమ్మ అని పెట్టారు. ఆ సరళమైసమ్మ పుంట పెద్ద ఎప్పుడు వాగేది, మధ్యలో ఆగిపోయేది. దాని చిన్నగా ఉండే అప్పుడు గుడి, అప్పుడు రోడ్ లేక ఎవరు రాలే. సరళమైసమ్మ అని అప్పుడు సత్యవతి బాగా నడిచింది. అక్కడికి వెళ్ళి గుర్రాల మీద నడిచిపోయేది పెద్ద రాజులు వెనకటికి. ఆ నడిచిపోయినప్పుడు ఏమన్నా ఆ దేవతని చూడకుండా అట్టే వెళ్ళిపోయారంటూ ఆ గుర్రాలు కూడా మాయమయ్యాయి. ఆ గుర్రాలు మాయమయ్యి మళ్ళీ వచ్చి ఆ దేవుని మొక్కితే మళ్ళీ గుర్రాలు ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ కలిసేది. ఎవరివైనా కళ్ళు ఆడికెళ్ళి గుర్రాలు కళ్ళు తీసుకోపోయినా కళ్ళు ఆరవేయకుండా కలుకుండా అవి వాళ్ళన్నా పడే కలుకుండలు పడిపోయేది ఆ గుడికాడికి రాగానే. ఇక అప్పుడు అందరు పెద్దలు వచ్చి దాన్ని మంచిగా చూసి ఇక సత్యవతి బాగా నడుస్తుంది కాబట్టి అప్పుడు రోడ్ లేదు, ఆ గుట్టపంట నడిచి వచ్చేది. ఒకళ్ళు సంవత్సరానికి ఒకసారి బోనం పెట్టేది. వర్షాలు పడకుండా పంటలు పడకుండా ఇది బాగా పడతలేదు అనేది మైసమ్మ మాయ అనేది సంవత్సరానికి ఒకసారి 2 బోనాలు పెడితే ఆ బోనాలు పెట్టి పోతున్నాగానే వర్షం వీటినే అంత ముద్ద అయిపోయేది అందరు వచ్చే భక్తులు. రాచకొండను పద్మనాయక వంశస్థులు పరిపాలిస్తున్న కాలంలో ముఖ్యంగా ఇక్కడ పద్మనాయక వంశానికి సంబంధించిన రాజు కాలంలోనే సరళమైసమ్మ తల్లి వెలిసిందని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి మీకు ఏమన్నా విషయాలు తెలుసు? సింగభూపాలుడు రాజు అనేది ఆ కాలంలో అప్పుడు అమ్మవారు ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారు ఉంటే అప్పుడు ఇక్కడ రాసుకొండ అనేది గొల్లాయన ఉండేనంట. పుట్రోళ్ళ ఇంటి పేరు వాళ్ళ వాళ్ళ ఆడివిళ్ళ దేవత అంట ఈమె వాళ్ళకు ఉండేనంట. అంటే మాకు తెలియదు కానీ వాళ్ళు చెప్తే మాకు అర్థమైంది అన్నమాట ఆ రకంగా. అయితే వాళ్ళు కూడా కొద్దిగా అప్పుడు ఇక్కడ పూజ చేసారు అన్నమాట మాకు అమ్మవారికి. అట్లా సేయంగా చేస్తే ఇక అది ఏను గడుస్తున్నాయి కదా, ఏను గడుస్తుంటే ఇక ఇరంగా బాట ఉంది. అంతకుముందు రాసుకునే పట్టం ఉన్నప్పుడు బాట ఉంది, ఇరంగా కిందంగా బాట ఉండేది. ఉంటే ఇక అది ఇక చిన్నగా డెవలపింగ్ మంచిగా ఊరోళ్ళు చూసారు అంతా చూసి ఆడొక చిన్న గుడి ఉందంట. ఆ గుడి ఉంటే ఏది మన ఇక్కడ ఇబ్రాహీంపట్నం గునిగాలనే గ్రామం, రాజ్మామత మన ముస్లిం అనేది. ఇక్కడ ఫారెస్ట్లో కట్టె బిజినెస్ చేస్తుండు. కట్టె బిజినెస్ చేస్తే కట్టె నింపి లారీ అయితే ఒకసారి 2 సార్లు చూసిండు. ఆమెకు కొబ్బరికాయ కొట్లే ఆయన అమ్మవారు చూసింది ఒకసారి. అయితే ఆమె లారీ ఆఫ్ చేసింది. అయితే ఇప్పుడు కట్టె లారీ ఉంది కదా, నిన్న లారీ కట్టె మొత్తం కాల్ చేసినా కూడా లారీ అది కదులుతలేదు ఇక. అయితే ఆయన మొక్కిండ నీ మాయమని అమ్మని గురి కట్టిస్తా అని తప్పైందని మొక్కిరు, గురి కట్టించాడు. ఇక అప్పుడు వాగ్దానం తీసుకుంటే అప్పుడు లారీ కదిలింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనుకున్నాక మంచిగా నడుస్తుంది అన్నమాట. అయితే గతంలో వర్షాలు పడిన సమయంలో ముఖ్యంగా కరువు కాటకాలు వచ్చిన సమయంలో అమ్మవారికి ఇక్కడ బోనం ఎత్తితే ఖచ్చితంగా వర్షాలు పడతాయని చెప్పి ఉండేది. మీ పెద్దవాళ్ళు చెప్పారు ఈ విషయాలు? వాళ్ళకి ఎరికే, వాళ్ళు చెప్పినా మాకు ఎరక. అట్లా రియల్, అది వాస్తవం అది. ఓకే, చూడొచ్చు మనం ప్రజెంట్గా విజువల్స్లో గమనించవచ్చు. పూర్తి స్థాయిలో కొండల మధ్య అంటే రాచకొండ గుట్టలు అనేవి చాలా ప్రసిద్ధి చెందిన గుట్టలుగా కూడా ప్రజెంట్గా ప్రభుత్వం కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. రాచకొండను అభివృద్ధి చేసేసి ఇక్కడ సినిమా పరిశ్రమతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా రకాల ఆలయాలు ఉన్న పరిస్థితి ఉంది. దాదాపు 150 ఆలయాలు కూడా ఉన్నట్లుగా కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో రాచకొండ గుట్టల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాలని పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో చారిత్రక సంపదకు నెలవాలైనటువంటి ప్రాంతంగా కూడా కీర్తింపబడుతుంది. ఆనాడు పద్మనాయక వంశస్థుల కాలంలో రాచకొండ అనేది ఒక అద్భుతమైన రాజ్యంగా కూడా విరాజిల్లిందని చెప్పేసి కూడా చారిత్రక ఆధారాలను బట్టి కూడా మనకు తెలియవస్తుంది. రాచకొండను పరిపాలించినటువంటి యొక్క పద్మనాయక వంశస్థులు ఈ యొక్క ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని చాలా సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకుంటూ పోయారని చెప్పేసి కూడా చారిత్రక ఆనవాళ్ళు బట్టి మనకు తెలియవస్తుంది. సో ఈ సమయంలోనే ఈ యొక్క రాచకొండపై కూడా అనేక రకమైనటువంటి కోటగోడల నిర్మాణాలు ఉండడం జరిగింది. అదేవిధంగా ఆనాడు చారిత్రక సంపదకు నిలువుతో అద్దంగా వాళ్ళు నిర్మించినటువంటి అంతఃపురాలు అయితేంది, బురుజులు అయితేంది, ఇవన్నీ కూడా ప్రజెంట్గా కూడా ప్రత్యక్షంగా కనబడుతున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం ఈ యొక్క రాచకొండ గుట్టల్లో నిర్మితమైనటువంటి ఈ సరళమైసమ్మ ఆలయం అనేది చాలా ప్రసిద్ధి చెందిన ఆలయంగా కూడా ఇప్పుడున్నటువంటి ప్రజలు కూడా గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసేసి అమ్మవారికి ముడుపులు కట్టేసి అదేవిధంగా బోనాలు సమర్పించినట్లయితే తాము కోరుకున్న కోరికలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో తీరుతాయి అన్న నమ్మకంతో మాత్రము భక్తులనే వారు ఈ యొక్క ప్రదేశానికి చేరుకున్న పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా మంగళ గురు ఆదివారాల్లో మాత్రం పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఈ యొక్క ప్రదేశానికి వచ్చేసేసి ఆ అమ్మవారిని దర్శించుకుని వెళ్తారని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. రాచకొండ సరళమైసమ్మ ఆలయం నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.